నమస్తే 2024 మాస ఫలితాల్లో మార్చి మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి మార్చి మాసంలో కొన్ని విషయాలు అంటే సో మనం చెప్పుకున్నాం గత 1-2 మంత్స్గా చెప్తూనే ఉన్నాను నేను ఈ పాయింట్. మీకు రెస్పెక్ట్ విషయంలో కానీ కొంచెం అన్నది తగ్గడము, ఫైనాన్సెస్ విషయాల్లో కొంచెం టైట్ పొజిషను ఇవన్నీ ఉంటుంది. కానీ కొంచెం ఫ్యామిలీ అఫైర్స్లో చికాకులు ఉన్నా కూడా ఓవరాల్గా కొన్ని విషయాల్లో హౌస్ వైఫ్స్ కానీ మిగతా విషయాల్లో కానీ చాలా సర్దుబాటుగా ముందుకు వెళ్తారు కుంభరాశి వారు. ఎస్పెషల్లీ ఈ మంత్లో కేర్ తీసుకోవాల్సింది యాజ్ యూజువల్ ఫ్యామిలీ మ్యాటర్స్ అండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్కషన్స్ కానీ చికాకు, కోపము ఇవన్నీ కూడా కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. మీకు కూడా కోపం పెరగడానికి అవకాశం ఉంది. అంటే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ కోపము, చిరాకు, విసుగు, పనుల్లో జాప్యము ఇవన్నీ ఉంటాయి. ఉన్నా కూడా కొన్ని డిసిషన్స్ డైరింగ్గా తీసుకుంటారు. ఏ విషయాల్లో? ఫైనాన్సెస్ అండ్ ఫ్యామిలీ అఫైర్స్లో డిసిషన్స్ తీసుకుంటారు. అవి మెటీరియలైజ్ కూడా పాజిటివ్గా అవుతాయి. ఇది ఎప్పుడు మార్చ్ 1-2 వీక్స్లో ఈ సిచ్యువేషన్ ఉంటుంది. 3-4 వీక్స్ మ్యాక్సిమం కొంచెం ఈ ఫ్యామిలీ చికాకులన్నీ కూడా 3rd and 4th వీక్లో తగ్గిపోతాయి. కొన్ని ఫైనాన్షియల్ సోర్సెస్ పెరగడం, కొన్ని వర్క్స్ ముందుకెళ్ళడము, అంటే చికాకు ఉన్నా కూడా ఈ విషయాల్లో కొంచెం ప్రోగ్రెసివ్గా కుంభరాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే ఆరోగ్య విషయాల పట్ల 1st and 2nd వీక్లో ప్రత్యేకించి కేర్ తీసుకోవాలండి. అండ్ హెల్త్ సడన్గా వేడి చేయటం కానీ, ఇన్ఫెక్షన్స్ బాడీలో ఫామ్ అవ్వడం కానీ, ఆర్ టైంకి ఫుడ్ తీసుకోలేకపోవడము. సో చుట్టూ అన్నీ ఉంటాయి, పాజిటివ్గానే ఉన్నా కూడా మీరు దాన్ని నెగిటివ్గా మీకు అనిపించడము, కొన్ని సిచ్యువేషన్స్ నెగిటివ్గా అనిపించడం, లేదా నెగిటివ్గా ఇంటేక్ నెగిటివ్గా తీసుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కుంభరాశి వారికి 1-2 వీక్స్లో ఇబ్బంది పెట్టచ్చు. బట్ 3rd, 4th వీక్స్లో అవి ఓవర్కమ్ చేస్తారు. స్టూడెంట్స్ అయితే ఎస్పెషలీ స్టడీ పైన కాన్సన్ట్రేషన్ చేయాలండి. కాన్సన్ట్రేషన్ చేయకపోతే 4 వీక్స్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్కి ప్రమోట్ అయ్యేటప్పుడు పర్సంటేజ్ తగ్గిపోతుండే. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ బయటకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ పైన చాలా ఇంపార్టెంట్ అనమాట. కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. మిగతా నెగిటివ్ పాయింట్స్ని క్యాచ్ చేయడము, పాజిటివ్ విషయాలు డైవర్ట్ అవ్వడము ఇలా ఉంటుంది కుంభరాశి వారికి. పాజిటివ్ విషయాలు మాత్రమే తీసుకోండి, ఇంటేక్ పాజిటివ్గా తీసుకోండి. ప్రతిదీ నెగిటివ్ విషయాలన్నీ పక్కన పెట్టండి. ఎనీథింగ్ అన్నెసరీ టెన్షన్, యాంగ్జైటీ వచ్చినా దాన్ని కేర్ చేయొద్దు. శివారాధనలో ఈ మంత్లో మనకి ఇది శివరాత్రి వస్తుంది. మాస శివరాత్రి, మహాశివరాత్రి ఒక్కరోజే వచ్చింది 8th మార్చ్. సో కాన్సన్ట్రేషన్ ఇన్ శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోవడము, 24/7 ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని స్మరణ చేసుకుంటుండండి. ఎక్కడైతే మీకు ఆ నెగిటివ్ వస్తుందో, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయో, నెగిటివ్ పీపుల్ మీ పట్ల వాళ్ళు నెగిటివ్గా బిహేవ్ చేస్తున్నారో, లేకపోతే మీరే నెగిటివ్గా దాన్ని తీసుకుంటున్నారు, ఈ సిచ్యువేషన్స్ ఏదైనా వచ్చినా, కొన్ని ఫ్యామిలీ అఫైర్స్, ఫైనాన్షియల్ విషయాలు కోపం తెప్పిస్తున్నా, చికాకు తెప్పిస్తున్నా, ఇంకా ఎప్పుడూ లేని కూల్గా ఉండే ఎన్విరాన్మెంట్ హాట్గా మారుతుంది, కోపం వస్తుంది, యుద్ధ వాతావరణం ఫ్యామిలీలో పెరుగుతుంది. ఈవెన్ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి కూడా కొంచెం ఈ ఫైటింగ్ ఎన్విరాన్మెంట్ 1st and 2nd వీక్స్లో ఉంటుంది. సో దీని ప్రభావం మళ్ళీ హయ్యర్ అథారిటీస్తో మీరు ఈ రకంగా ఉంటే ప్రాబ్లం అవుతుంది కెరియర్ పరంగా. కాబట్టి చూసుకోండి ఎక్కడ ఈ నెగిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎందుకు మైండ్కి చికాకు వస్తుంది, సో హార్ష్గా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది. 1st and 2nd వీక్లో ఈ రకమైన పరిశీలన మీకు చాలా అవసరం. ఏదైనా ఇలాంటి నెగిటివ్ సిచ్యువేషన్లో ఒక మాట బయటకు వచ్చిన, ఫ్యామిలీ పరంగా, కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా, ఆర్ నైబర్స్తో, కొలీగ్స్తో ఉన్నప్పుడు, ఆర్ లవ్ మ్యాటర్స్లో కూడా. సో చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఏంటంటే లవ్ మ్యాటర్స్లో పార్ట్నర్తో మీరు బిహేవ్ చేసే థింగ్, ఆర్ వైఫ్ ఆర్ హస్బెండ్తో బిహేవ్ చేసే పరిస్థితి, పిల్లలతో బిహేవ్ చేసే, పేరెంట్స్ బిహేవ్ చేసే పద్ధతి, ఆర్ ఫ్రెండ్స్తో బిహేవ్ చేసే పద్ధతి, వీటిల్లో చూసుకోండి. ఎస్పెషల్లీ రిలేషన్స్ బ్రేకప్ అవుతాయి. 1st and 2nd వీక్స్లో వచ్చే ఈ మార్పులకు రిలేషన్స్లో బ్రేకప్ అయ్యి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో పరిశీలించుకోండి ఈ విషయాల్లో కుంభరాశి వారు. అండ్ శివారాధన చేయండి. మనకి 1st వీక్లోనే 8th శివరాత్రి వస్తుంది కాబట్టి ఉపవాసము అని చెప్పుకున్నాం. ఉపవాసం అంటే దేవుడికి చేరువుగా ఉండడమే. కటిక ఉపవాసాలు చేసుకొని, కడుపు మార్చుకొని హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవ్వరూ తెచ్చుకోకండి. అల్పాహారం తీసుకొని, అంటే లైట్ ఫుడ్ తీసుకొని భగవద్ ధ్యానంలో ఉంటే కాన్సన్ట్రేషన్ అనేది బాగా ఉంటుంది. మనకి ఏదైనా కాన్సన్ట్రేషన్ పెడితే ఏ వర్క్ అయినా, మనము ఏ వర్క్లో అయినా సక్సెస్, ప్రోగ్రెస్ అనేది సాధిస్తాం కదా. అట్లా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండాలంటే కడుపు నిండా ఫుడ్ తింటే కాన్సన్ట్రేషన్ ఉండదు, లైట్ ఫుడ్ తీసుకుంటేనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో కుంభరాశి వారికి ఇది చాలా ఇంపార్టెంట్. వేళ్ళకి ఫుడ్ తీసుకొని లిమిటెడ్ ఫుడ్ తీసుకోవడం. ఈ లిమిటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కాన్సన్ట్రేషన్ పాజిటివ్ విషయాల పట్ల ఉంటుంది, నెగిటివ్ విషయాల పట్ల ఉండదు.
సో ఇట్లాంటి మీకు ఒక పాజిటివ్ మార్పు, డివైన్ స్ట్రెంగ్త్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి 3rd, 4th వీక్లో ఇంప్రూవ్మెంట్ ఉంది కొంచెం. బట్ ఫైనాన్స్ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. రైతులకు 4 వీక్స్ కూడా వాళ్ళు కష్టపడిన దానికైతే పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ పొలిటికల్ కానీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ రిజల్ట్స్ అనేవి మనకి అప్లై అవుతాయి. సో కాబట్టి ప్రేమ విషయాల్లో కూడా మనం చెప్పుకున్నాం ఎలా ఉండాలి అంటే. సో డేట్ వైజ్ చూద్దాము. శివనామస్మరణ చేయాలి, శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోవాలని కూడా చెప్పాను కదా మీ అందరికీ. సో డేట్స్ వైజ్ చూద్దాము ఎలా ఉందో. మార్చ్ 1st to 5th పాజిటివ్గా ఉన్నాయండి డేట్స్. ఏ విషయాల్లో పాజిటివ్ అంటే ఏదైనా జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళకి మోస్ట్లీ మార్చ్ 3rd and 4th వీక్లో పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. 1st to 5th సో కెరియర్ గురించిన థాట్స్, సో ఇంప్రూవ్మెంట్, సో నీ ఇంక్రిమెంట్స్ గురించి, ట్రాన్స్ఫర్ గురించి, ప్రమోషన్స్ గురించి, వీటి గురించి ఉండే పాజిటివ్ డిసిషన్స్ తీసుకుంటారు. 6-7 డేట్స్ ఆర్ పాజిటివ్ అగైన్. 6-7 డేట్స్లో బిజినెస్ న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ లైక్ బిజినెస్ పెట్టాలి, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎన్ని బ్రాంచెస్ పెట్టాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి ఐడియాస్ అన్నీ కూడా ఏ డేట్స్ 6 and 7 డేట్స్. ఇంకా 8 and 9 డేట్స్ మేజర్ డిసిషన్స్ అయితే ఏవి తీసుకోవద్దు. 10, 11, 12 డేట్స్లో ఇందాక మనం చెప్పుకున్నాం, సడన్గా కోపం వస్తుంది, నెగిటివ్ రిసీవ్ చేసుకుంటున్నామా, వ్యక్తులే అలా ఉన్నారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. 10, 11, 12 డేట్స్ అగ్రెసివ్గా మాట్లాడడం, అగ్రెసివ్ డిసిషన్స్ తీసుకోవద్దు. పాజిటివ్ డిసిషన్స్, పాజిటివ్ థాట్స్ చేస్తే ఓకే, బట్ డోంట్ గో అగ్రెసివ్ మోడ్. ఓకే, 13, 14, 15, 16, 17, 18, 19 ఈ డేట్స్ అంటే 13 to 19 డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. ఫైనాన్సెస్లో ఎక్కువ ఖర్చులు కాకుండా ఎట్లా డిసిషన్స్ తీసుకోవాలి, కమ్యూనికేషన్స్ ఎలా పెంచుకోవాలి, అండ్ ఏదైనా ఫిక్స్డ్ అసెట్ తీసుకోవాలి లేదా పిల్లల యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి డిసిషన్స్ తీసుకోవాలి అంటే ఎంతవరకు ఆ డిసిషన్స్ తీసుకోవాలి, ఎంత ఫైనాన్సెస్ అవుతాయి, కూర్చొని నిదానంగా ఆలోచించి డిసిషన్ తీసుకోండి. అండ్ 2021 మళ్ళీ మేజర్ డిసిషన్స్ ఏం తీసుకోకండి. తర్వాత 22, 23, 24, 25 రిలేషన్స్లో రీగైన్ ఉంది. అండ్ ప్రేమికులు కలుస్తారు, లవర్స్ కలుసుకుంటారు, కమ్యూనికేట్ చేసుకుంటారు పాజిటివ్గా ఆ డేట్స్. ఇంకా 26, 27 అగైన్ మేజర్ డిసిషన్స్ ఏమీ తీసుకోకండి. 28, 29, 30, 31 డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి కుంభరాశి వారికి. చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, అవన్నీ కూడా పాటించండి. స్వస్తి.